హాయ్ హలో నమస్తే, నేను మీ పిఎస్. వెల్కమ్ టు పిఎస్ విద్యా సాధన. నేటి విద్యా ఉద్యోగ సామాజిక అంశాలకు స్వాగతం. మరియు వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, మరియు ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి, మరియు నైపుణ్యంలో మన స్థానం ఎక్కడ అనే ఇలాంటి అంశాల గురించి తెలుసుకుందాం. మరి మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కరెంట్ అప్డేట్స్లో భాగంగా స్టార్టప్ ఇండియాకు చెందిన అన్ని కార్యకలాపాలు వ్యవస్థలను ఒక గొడుగు కింద తెచ్చేందుకు కంపెనీ చట్టంలోని సెక్షన్ 8 కింద ఒక లాభాపేక్ష లేని సంస్థ నాన్ ఫర్ ప్రాఫిట్ కంపెనీను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని వాణిజ్య శాఖ మంత్రి అయినటువంటి పిఎస్ గోయల్ 2024 సెప్టెంబర్ 16న తెలిపారు. పెట్టుబడుల ప్రోత్సహించడానికి జాతీయ వ్యవస్థగా పనిచేస్తున్న ఇన్వెస్ట్ ఇండియా తరహాలో ఈ సంస్థ ఉంటుందని ఆయన తెలిపారు. ఒక అంశం చూసుకున్నట్లయితే ఇరాన్ 2024 సెప్టెంబర్ 14న విజయవంతంగా చంద్రయాన్-1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రయోగించింది. ఆ దేశపు పారామిలిటరీ దళమైన రివల్యూషనరీ గార్డ్ తయారు చేసిన ఖయ్యూమ్ 100 ఘన ఇంధన రాకెట్ను సాయంతో 60 కేజీల ఉపగ్రహాన్ని 550 కిలోమీటర్ల ఎత్తులో భూకక్షలో ప్రవేశపెట్టారు. ఇదే రాకెట్ సాయంతో 2024 జనవరిలో మొట్టమొదటి తన ఉపగ్రహాన్ని ప్రయోగించింది. మరి ఇది ఇరాన్కు రెండవ ఉపగ్రహం అవుతుంది. చంద్రయాన్-1 అనే ఉపగ్రహం గుర్తుంచుకోవాలి. మరొక అంశం, డేటా నిల్వ ఎన్క్రిప్షన్ కోసం అధునాత ఎలక్ట్రానిక్ సాధన వృద్ధి ఢిల్లీలోని ITI పరిశోధకులు బాటలు వేశారు. వీరు ఒక సైక్లిన్ ట్రాన్స్ఫర్ ఆప్టికల్స్ను పాలిమర్ను మెటీరియల్ ఆధారిత ఛార్జ్ రైటింగ్ యంత్రాంగాన్ని అభివృద్ధి చేశారు. జర్మనీలోని ఫ్లాంక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిమర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విశ్వవిద్యాలయంను కలిసి రూపొందించారు. మరొక అంశం, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రిహబ్ ఆవిష్కరణ కేంద్రం ఇన్నోవేషన్ సెంటర్ను దేశంలోనే వ్యవసాయ రంగంలో మొదటి ఇంక్యుబేటర్గా రూపొందించింది. వ్యవసాయం అనుబంధ రంగాల్లో ఆవిష్కరణ, బ్లాక్ చైన్, రోబోటిక్, క్లౌడ్, డ్రోన్ వంటి ఆధునిక సాంకేతికలతో రైతుల సమస్యలను పరిష్కారం చూపే ఆలోచనను ఇది ప్రోత్సహిస్తుంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్ర నగర్లో ఉన్న ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం. మరొక అంశం, సీటెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది. మరి సీటెట్ ఏటా 2 సార్లు నిర్వహించే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ అడ్వైజరీ ఎడ్యుకేషన్ డిసెంబర్ 1న సీటెట్ను నిర్వహించేందుకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ను CBSE డిసెంబర్ 1న నిర్వహించనుంది. అందుకు మంగళవారం సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. దరఖాస్తు తుది గడువు అక్టోబర్ 16. మొత్తం 20 భాషల్లో 136 నగరాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. ఒకవేళ ఏదైనా నగరంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అక్కడ నవంబర్ 30వ తేదీన ఈ పరీక్ష జరిపే అవకాశం ఉందని CBSE పేర్కొంది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఏపీలో విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, తిరుపతి నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఉంటాయని CBSE పేర్కొనడం జరిగింది. మరి D.Ed, B.Ed పూర్తి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలంటే ఖచ్చితంగా సీటెట్ లేదా రాష్ట్రాలు నిర్వహించే స్టేట్ టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిన అవసరం ఉంది. మరియు డిసెంబర్ 1న నిర్వహించే సీటెట్ ఎగ్జామ్కు క్వాలిఫై అయ్యి ఎలిజిబిలిటీని నిరూపించుకోవచ్చు. మరో ముఖ్యమైన అంశం, కరెంట్ అఫైర్స్కు సంబంధించి ఈ ప్రముఖ తెలుగు రచయిత రచించిన మాయాలోకం నవలకు ఇటీవల కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం ప్రకటించారు. మామిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్. ఒక అంశం, 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అవార్డును గెలుచుకున్న తెలంగాణ రచయిత ఎవరు అని చూసుకున్నట్లయితే రమేష్ కార్తిక్ నాయక్. ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి కాబట్టి గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రముఖ అంతర్జాతీయ మేధా సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇటీవల విడుదల చేసిన వార్షిక సిప్రి ఇయర్ బుక్ 2024 ప్రకారం 2024 జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అణ్వస్త్రాలు 12,121 ఉన్నాయని గుర్తించారు. ఇటీవల వచ్చిన ఒక ముఖ్యమైన అంశం చూసుకున్నట్లయితే, మరి ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడు అత్యంత ముఖ్యమే అని ఒక పాలిటీలో భాగంగా ఒక పార్లమెంటుకు సంబంధించిన ఒక ఆర్టికల్ను చూడవచ్చు. క్రీడలో భాగంగా భారత్దే ఆసియా అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరి ఫైనల్లో చైనాపై విజయం. ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీ భారత్దే పైచేయి, చైనాపై గెలుపు. ఫైనల్లో చైనాపై గెలవడం జరిగింది. ఒక్కో ప్రత్యర్థిని మట్టి కనిపిస్తూ ఆసియా ఛాంపియన్ ట్రోఫీ హాకీలో దూసుకెళ్తున్న భారత్ జట్టు ఆఖరి మెట్టు అదరగొట్టిందని ఫైనల్లో చైనా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. అసాధారణ పోరాటంతో విజయం అందుకుంది. 3 క్వార్టర్స్ వరకు డ్రాగన్ దేశం గోల్ కాకుండా అడ్డుపడిన పట్టుదల ప్రదర్శించిన హర్మన్ ప్రీత్ సేన జుగ్రాజ్ చేసిన ఓ ఫీల్డ్ గోల్తో ఆసియా ఛాంపియన్ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఈ టైటిల్ గెలవడం భారత్కు ఇది 5వసారి హాకీ ఆసియా ఛాంపియన్షిప్
ట్రోఫీ భారత్ సాధించిన టైటిల్లు 2011లో తొలిసారి ట్రోఫీ అందించింది. తర్వాత 2016, 2018, 2023, 2024 టోర్నీల్లో విజేతలుగా నిలిచింది. 26 ఈ టోర్నీలో 7 మ్యాచ్ల్లో భారత్ కొట్టిన గోల్స్ కేవలం 5 గోల్స్ మాత్రమే ప్రత్యర్థి జట్లకు ఇచ్చింది. భారత హాకీ కెప్టెన్ హర్మన్ప్రీత్ సారథ్యంలో గత 2 ఏళ్లుగా భారత్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతుంది. 2023 ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీలో ఆసియా క్రీడల స్వర్ణం గెలిచిన జట్టు ఈ ఏడాది ప్యారిస్ ఒలింపిక్లో కాంస్యంతో పాటు ఆసియా ఛాంపియన్షిప్ ట్రోఫీ సాధించడం గర్వకారణమని చెప్పవచ్చు. ఫైనల్లో చైనా నుంచి గట్టి పోటీ ఎదురైంది, కానీ ఆఖరిలో భారత్ పైచేయి సాధించింది. వరుసగా 7 మ్యాచ్ల్లో భారత్ మెరుగైన ఆటను ప్రదర్శించింది. తుది పోరులో ఎక్కువ గోల్స్ సాధించలేకపోయినా ఫలితం మాత్రం సంతృప్తినిచ్చింది అని హాకీ జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ హర్షం వ్యక్తం చేశారు. మరో అంశం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అంతరిక్షంలో ప్రయాణించి రికార్డు సృష్టించి అని ఒక ఆర్టికల్ చూడవచ్చు. మరి 2 మహిళల గురించి ఇవ్వడం జరిగింది. మొన్న జరిగిన ప్రైవేట్ స్పేస్ వాక్ గురించి ఈ ఆర్టికల్లో మనం చూడవచ్చు. స్పేస్ ఎక్స్ సంస్థ అంతరిక్షంలో తొలిసారి ప్రైవేట్ స్పేస్ వాక్ నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అన్నా మెనన్, సారా గిన్నిస్ ఈ 2 మహిళలు అంతరిక్ష వ్యోమగాములలో భాగంగా 2 అంతరిక్షంలో స్పేస్ వాక్ నిర్వహించారు. అంశం ప్రాంతీయ రాజకీయ పార్టీలో భాగంగా ద్రావిడ ఉద్యమాల దీప్తి అని తమిళనాడులోని ద్రావిడ మున్నేట్ర కళగం అంటే 1949లో ఏర్పడిన ఈ పార్టీ గురించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ద్రావిడ మున్నేట్ర కళగం పార్టీ యొక్క నేపథ్యం గురించి చూసుకున్నట్లయితే 1949 సెప్టెంబర్ 17న ఏర్పడి ఈ పార్టీ యొక్క అధ్యక్షులు చూసుకున్నట్లయితే మరియు మొట్టమొదటి అధ్యక్షుడు అన్నాదురై, తర్వాత కరుణానిధి, ఇప్పుడున్న ప్రస్తుతం తమిళనాడు సీఎం స్టాలిన్ కరుణానిధి తనయుడు ప్రస్తుత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ పార్టీ కొన్ని విప్లవాత్మక మార్పులకు విజయాలకు చిహ్నంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా పెరుగుతున్న సాంకేతిక పరంగా నైపుణ్యాల్లో మనం ఎక్కడ అని చూసుకున్నట్లయితే ఆయా దేశాల్లో ఆధునిక సాంకేతికలపై పట్టు కలిగిన వారి సంఖ్య, కృత్రిమ మేధపై ప్రభుత్వ పెట్టుబడులు, నైపుణ్యాలు శిక్షణ ఇస్తున్నారు. మరి ప్రాధాన్యం ఆధారంగా గ్లోబల్ స్కిల్ ర్యాంక్ కేటాయిస్తారు. 109 దేశాలతో కూడిన ఈ జాబితాలో ఇండియా 87వ స్థానంలో నిలిచింది. తొలి 16 ర్యాంకులు సాధించిన దేశాలు ఏవంటే స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో, జపాన్, జర్మనీ, నెదర్లాండ్, ఫ్రాన్స్, స్వీడన్. తొలి 10 దేశాల జాబితా చూసుకున్నట్లయితే ఇండియా స్థానం 87వ స్థానంలో ఉంది. మరొక అంశం మరి ఈనాడు ప్రతిభలో వచ్చిన డిఎస్సి టెట్ 2024 అని చరిత్రకు సంబంధించిన ఆ చక్రవర్తి పాలనలో ఇళ్లలోనే నాణ్యాల ముద్రణ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఢిల్లీ సుల్తానుల గురించి ఇవ్వడం జరిగింది. మరి ఈ చరిత్రలో భాగంగా ఢిల్లీ సుల్తానుల గురించి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. మరొక అంశం వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు. మంత్రి ఉత్తమ్ రాష్ట్రంలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు అర్హులకు అందించానట్లు మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో వీటిని ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారు. దీనికోసం తుది దశలో కసరత్తు పూర్తి చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మరి అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వనట్లు ప్రభుత్వం తుది దశ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మార్చి 23, 2024 భారత ఎన్నికల సంఘం ప్రకారం 6 జాతీయ పార్టీలు, 57 గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలు ఉన్నట్లు తెలుస్తుంది. మరి ఈ 6 జాతీయ పార్టీలు ఏవి అని చూసుకున్నట్లయితే ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, తర్వాత నేషనల్ పీపుల్స్ పార్టీ, తర్వాత కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ, తర్వాత బహుజన సమాజ్ పార్టీ, తర్వాత సిపిఐ పార్టీ. ఇవి 6 జాతీయ పార్టీలుగా చెప్పవచ్చు. ఇవి నేటి విద్య, ఉద్యోగ, సామాజిక సంబంధించిన, క్రీడలకు సంబంధించిన, కరెంట్ అఫైర్స్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు తెలియజేయండి. థ్యాంక్ యూ.